హే హాయ్, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే విజయవాడలో కొండాపల్లి ఫోర్ట్కి వెళ్తున్నాము. సమ్మర్ కదా, హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ రోడ్ అయితే చాలా ఘాట్ రోడ్లా ఉంది. అంటే ఇంక నైట్ అయితే స్ట్రీట్ లైట్స్ ఉండవేమో, ఎవరో వెళ్ళి రావడానికి కూడా ఉండదు. ఇక తిరుగుతూనే ఉండాలి కాబట్టి హార్న్ కొడుతూ వెళ్తూ మంచిది. ఎటు ఎవరో వస్తారో తెలియదు కదా. ఇక ఆల్మోస్ట్ పై వరకు రీచ్ అయిపోయాం. ఇక్కడ 2 స్టాపుల్లో ఉంటుంది. కింద అయితే అసలైన ఫోర్ట్ కింద ఉంటుంది. మేము ఇంకా పైన ఏమైనా ఉంటుందేమో డైరెక్ట్గా ఫస్ట్ పైకి వెళ్ళాము. అక్కడ చూస్తే ఏమీ లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అది యూజ్ చేసుకుంటున్నారు అనుకుంటా. పైనుంచి కొండాపల్లి ఫోర్ట్ ఇలా ఉంటుంది, ఓవర్వ్యూ ఇలా ఉంది పైనుంచి. ఇదంతా పైనుంచి తీసింది. ఎండకి మొత్తం ఎక్కడ చెట్లకి ఆకులు అనేది సరిగ్గా లేవు. ఇక కిందకి వచ్చేసాము. ఇక్కడ 2 స్టాప్లు ఉంటాయని చెప్పాం కదా, ఫస్ట్ స్టాప్ దగ్గరికి వచ్చేస్తాము. ఇక పైన టవర్ కనిపిస్తుంది కదా, అక్కడ దగ్గర నుంచి పైనుంచి ఓవర్ వ్యూ తీశాను నేను వీడియో. ఇక కింద నుంచి లోపలికి ఎంట్రీ. లోపలైతే ఎంట్రీ టికెట్ ఉంది, అది గుర్తులేదు. 20-30 రూపీస్ తీసుకున్నట్టున్నారు. ఎంట్రన్స్ దగ్గర ఇదంతా ప్రికాషన్స్ అంటే ఏమేమి చూడొచ్చు అవి, ఇంకా డైరెక్షన్స్ లోపల ఎలా ఉండొచ్చు ఉండకూడదు అనేది కూడా రాసి పెట్టి ఉంచారు. ఇదంతా చల్లగా బాగుంది. ఇప్పుడే జస్ట్ దీనికి ముందే చాలా కోతులు వచ్చేసి వెళ్ళినాయి. ఒక్కసారిగా వచ్చేసరికి భయం వేసింది. ఇదంతా బయట నుంచి. ఇక లోపలికి వెళ్ళి చూస్తే ఇక ఫ్రంటే రాసి పెట్టి ఉంటుంది కొండాపల్లి ఎంత ఉంటుంది, ఏమేమి చూడాలి అనేది. అలాగే అది కొండాపల్లి అసలు పైనుంచి చూపించాను కదా, ఇక్కడ కూడా వీళ్ళు ఓవర్ వ్యూ పెట్టి ఉంచారు. మనం ఇది చూస్తే ఎక్కడెక్కడ తిరగచ్చు అనేది తెలుస్తుంది. ఇది రైట్ సైడ్లోనే ఉంటుంది ఎంట్రన్స్లోకి. ఇది దర్బార్లా ఉంది ఇదంతా కూడాని. అప్పటి రాజులు ఇవి అన్నీ ఎలా వాడుకునేవారు. నేనైతే కొండాపల్లి అంటే చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు కొండపల్లి బొమ్మలు అని చదువుకున్నాను. ఇక వాల్స్ మీద అయితే అప్పటి కాలంలో రాజులు, ముందున్న రాజులు అప్పుడు ఎవరెవరు వచ్చేవారు, వెళ్ళేవారు, ఏం చేసేవారు అని అన్నీ రాసిపెట్టి ఉంచేవారు. ఇంకా అప్పటి కాలంలో యూజ్ చేసిన దేవుడు ప్రతిమ లింగ విగ్రహాలు ఇలాంటివి చాలానే జాగ్రత్త చేసి పెట్టి ఉంచారు. ఈ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా అప్పటి చరిత్రల గురించి రాసిపెట్టి ఉంచారు, అప్పటి రాజుల గురించి. ఇంకా ఈ కొండాపల్లి చరిత్ర గురించి ఇవన్నీ కొండాపల్లి బొమ్మలు చిన్నప్పటి నుంచి చదువుకున్నా ఉన్నాను కదా, అప్పుడు బొమ్మల పుస్తకంలో కూడా ఇలాగే ఉండేవి. ఇక్కడ అన్నీ జాగ్రత్త చేసి పెట్టారు, అంటే శాంపిల్స్ అనుకుంటా. అప్పుడు ఇవన్నీ ఉండేవనేమో, ఈ ఏరియా ఫేమస్ అనేమో. ఆల్మోస్ట్ అన్నీ చాలా బాగున్నాయి చూడడానికి. ఇదైతే అప్పుడు రాజుల కాలంలో ఉన్నప్పుడు కూర్చున్న దర్బార్ లాగా సిట్టింగ్ అనుకుంటా. ఈ దేవుడి అన్నీ కూడా కొంచెం శిథిలావస్థలో ఉంటే జాగ్రత్త చేసి పెట్టారు. ఇదంతా ఇన్సైడ్. లోపలికి వచ్చేసాం. ఇది అసలు దేనికి వాడేవారు, ఇంత పెద్దగా ఉంది. ఇంకా మధ్యలో అయితే ఫౌంటైన్ ఏమైనా పెట్టేవారేమో. వాటర్ అయితే సరిగ్గా ఏమీ మెయింటెనెన్స్ అంతేం బాగాలేదు, గ్లాస్ వేసి ఉంచేసారు ఇదంతా కూడా. ఇది ఒక 6 అడుగులు ఉందంతే, ఒక మనిషి పడుకుంటే సరిపోయాడంతా. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి పైకి వెళ్తే ఇదంతా పైనుంచి వ్యూ. అంటే అప్పటి కాలం కాబట్టి ఆల్మోస్ట్ చాలా వరకు సరిగ్గా లేదు. ఇంకా ఫోర్ట్లు అంటే ఇప్పుడు రోజుల్లో ఇలాగే ఉంటాయి కదా. ఇదంతా పైనుంచి ఓవర్ వ్యూ. కిందకి వెళ్తేని ఇదంతా సైడ్. ఇంకా ఫోర్ట్కి అప్పుడు శత్రువులు వస్తున్నారు లేదో చూడడానికి పెట్టుకుని చూసుకోవడానికి ఉండిందేమో ఇదంతా కూడాని. అక్కడ అరేంజ్ చేసి పెట్టి ఉంచుకున్నారు. ఇక్కడ నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి ఒక చిన్న బ్రిడ్జ్లా ఉంది. ఆ లెఫ్ట్ సైడ్ ఏముందంటే అక్కడ జైలు అనేది ఉండిందంట, అక్కడ రాసి పెట్టి ఉంచారు. డైరెక్ట్ ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళిపోవడమే. ఇక్కడ రాసి పెట్టి ఉంచారు జైలుకి మార్గము, ఇంకా తోప్ఖానా అని. అది కూడా ఒకసారి చూసేద్దాం. ఇక మా వాళ్ళైతే చాలా అలసిపోయారు, ఇదంతా కూడా కూర్చుని ఉండిపోయారు వచ్చిన మేమందరూని. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అసలు బయట ఏవీ లేదు, ఫుడ్ కట్ట ఎక్కువ. కానీ మీరు ఏమన్నా తెచ్చుకుంటే మీరే ఇంటి నుంచి తెచ్చుకోండి. వాటర్ బాటిల్స్ అయినా కూల్ డ్రింక్ అయినా మీరు తెచ్చుకోండి. ఇదే జైలుకు దారి, ఇంకా తోప్ఖానా అని రాసింది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే చాలా చిన్నగా ఉంది ఎంట్రీ. అటుగా పెద్దగా ఈ ఎండలు కాబట్టి చాలా తక్కువగా వస్తున్నారు. వర్షాకాలంలో కూడా వద్దు, కానీ ఇంత పైకి కొండపైనే. నేనైతే శీతాకాలంలో రమ్మని చెప్తాను. ఈ ఎంట్రీ నుంచి వెళ్తే ఇదే జైలు. బాబోయ్ చాలా సఫికేషన్గా ఉంది. ఇప్పుడైతే మెయింటెనెన్స్ కూడా అంత ఏం బాగోలేదు. అసలు ఎలా ఉండేవాళ్ళు అసలు అప్పుడు ఖైదీలు, నిజంగా దారుణం. ఇప్పుడు మన జైల్లో నయం, కొంచెం
హ్యుమానిటీ ఉన్నట్టు బాగానే చూస్తున్నారు అనుకుంటున్నాను నేను. అప్పుడైతే మరీ దారుణం కారాగా ఇంకా అక్కడ ఉండలేక బయటకు వచ్చేసాం. ఇదైతే ఇదేంటో అర్థం కాలేదు. చాలా హాల్లో చుట్టూ మండువాక కట్టినట్టు అంతా కట్టేసారు. మధ్యలోనేమో చిన్న ఫౌంటైన్ లాగా నీళ్ళేసి ఉన్నది. ఇదొక రూము అలా అనుకోండి. ఇది ఒకటి, అది 2, ఇది 3, ఇది 4. ఒక హాల్లో 4 వైపులా 4 రూమ్లు ఉంటే గదులు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నది. మరి అప్పటి భటులు ఎవరైనా ఉండేవాళ్ళేమో మరి రాజులు కట్టని. అలాగే ఒకదానికి మరొకటి అలాగే కనెక్టే ఉన్నాయి. ఒక 4-5. ఏమీ పెద్దగా ఇక్కడ ఏం రాసలేదు కూడా ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవడానికి. ఇది ఓవరాల్గా కొండాపల్లి ఫోర్ట్ వ్యూ. సమ్మర్లో అయితే హాలిడేస్ అని వెళ్తే మీతో పాటు వాటర్ బాటిల్స్ తీసుకుని వెళ్ళండి. పిల్లలు గట్ట చాలా టైర్డ్ అయిపోతారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.